హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిజూస్ వరల్డ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. చాలా రోజుల నుండి లాంగ్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయట్లేదు, కొంచెం కుదరట్లేదు అనమాట. ఈ రోజు అయితే కుదిరింది, అందుకే నేనైతే వీడియో చేసేస్తున్నాను. ఈరోజు తొలి ఏకాదశి పూజ నేను ఇంట్లో చాలా సింపుల్గా అయితే చేసుకున్నాను, మీకు చూపించేస్తున్నాను. అండ్ నాకు వచ్చే విధంగా అయితే నేను పూజ అయితే చేసుకున్నాను. అండ్ ఈ తొలి ఏకాదశి గురించి చెప్పుకుంటే నాకు తెలిసినంత వరకు ఈరోజు శ్రీ మహావిష్ణువు యోగా నిద్రలోకి వెళ్తారని, మళ్ళీ దేవుడిని అంటే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజు మళ్ళీ నిద్ర లేస్తారని, ఈ 4 మంత్స్ కూడా ఆయన నిద్రపోతారని ఈరోజు శయన ఏకాదశి అని కూడా అంటారు. సో ఈరోజు చేయాల్సిందల్లా పూజలోనైతే తులసి ఆకులు యూజ్ చేయకూడదు. అండ్ అన్నాన్ని కూడా నివేదన పెట్టకూడదు. ఉపవాసం చేస్తున్న వాళ్ళు ఉపవాసం చేసుకోవచ్చు, ఉపవాసం చేయని వాళ్ళు అన్నాన్ని అయితే స్కిప్ చేసేయాలి. స్కిప్ చేసేస్తే మంచిది. ఇంకా అది అన్నాన్ని కాకుండా ఇంకేదైనా మనం తీసుకోవచ్చు. చూసారు కదండి మా హోమ్ పూజ. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ మీకు మరెన్నో రావాలనుకుంటే మీరు నా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చూసారు కదా మా హోమ్ పూజ అండ్ మా తులసమ్మ. లాస్ట్ వీడియోలో నేను మీకు వీడియో కూడా చేశాను, మినీ వీడియో చూడండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.